తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. ప్రభుత్వంలో చర్చలు సఫలం కావడంతో విధుల్లోకి వెళ్లారు. జూడాలు విధించిన 6 డిమాండ్లకు అంగీకారం తెలపడంతో పాటు 3 మెడికల్ కాలేజీలకు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన జూనియర్ డాక్టర్లు మంత్రి రాజనరసింహను సన్మానించారు. జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించడంతో తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అన్ని రకాల వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలంటూ వారం రోజులుగా ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు మంగళవారం ఉదయం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. 8 డిమాండ్లు పరిష్కరించాలంటూ ఎమర్జెన్సీ మినహా మిగతా సేవలను బహిష్కరించారు. మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జూనియర్ డాక్టర్లతో చర్చలు జరిపారు. అయితే కొన్ని డిమాండ్లకు మాత్రమే అంగీకారం తెలపడంతో తొలి దఫా చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. అయితే అర్ధరాత్రి వరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మరోసారి చర్చలు జరిపి పలు డిమాండ్లకు అంగీకారం తెలిపారు. అయితే సమ్మె విరమణ విషయంలో ఉస్మానియా, గాంధీ జూనియర్ డాక్టర్లు 2 వర్గాలుగా చీలిపోయారు. గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీలకు సంబంధించి జీవోలు జారీ చేస్తామని చెప్పడంతో సమ్మె విరమిస్తున్నట్లు బుధవారం ఉదయం ప్రకటించారు. అయితే ఆసుపత్రి కొత్త భవనంపై క్లారిటీ ఇవ్వకపోవడంతో ఉస్మానియా జూనియర్ డాక్టర్లు సమ్మె కొనసాగించారు. ఉస్మానియా జూనియర్ డాక్టర్లతో మరోసారి చర్చలు జరిపిన మంత్రి దామోదర్ రాజనరసింహ 6 డిమాండ్లకు అంగీకారం తెలిపారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రతి నెల స్టైఫండ్ చెల్లించడం, ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీల్లో కొత్త హాస్టల్ భవనాల నిర్మాణం, కాకతీయ మెడికల్ కాలేజీలో సీసీ రోడ్ల పునరుద్ధరణకు నిధుల కేటాయింపు, సూపర్ స్పెషాలిటీ ఆర్డర్కో సవరణ, కొత్త మెడికల్ కాలేజీలకు బస్సుల సదుపాయం, ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యులకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్తో రక్షణ కల్పించేందుకు అంగీకరించారు. ఆ వెంటనే ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీలకు 204.85 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. జూడా నాయకులు మా డిపార్ట్మెంట్తో చర్చించి వారు కూడా సంతృప్తికరంగా ఇవాళ మాకు ధన్యవాదాలు తెలియజేసారు. వారందరూ కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము, ఆశీర్వదిస్తున్నాము. ఇది మనకందరికి సంబంధించిన శాఖ, వృత్తి, ప్రొఫెషన్. ఇందులో రాజకీయాలు అవసరం లేదు, రాజకీయాలు వద్దు. కూర్చున్నాము, అరే మన పిల్లలు ఏం అడుగుతున్నారు, ఈ డిమాండ్స్ ఏంటి, ఎంతవరకు మనం చేయగలుగుతాం. ఎస్, దే ఆర్ ఆల్ జెన్యూన్ డిమాండ్స్. మనం కూడా అటెంప్ట్ చేయాలి, ప్రయత్నం చేయాలి అని చెప్పేసి మేము చేయడం జరిగింది. తమ సమస్యలు పరిష్కరించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు జూనియర్ వైద్యులు. యుద్ధ ప్రాతిపదికన మెడికల్ కాలేజీలకు నిధుల విడుదల జీవో జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. We are very much thankful to the government of Telangana, CM Revanth Reddy sir, as well as our health minister Dr. Damodar Rajnarasimha garu. అదేవిధంగా స్పెషల్ మెన్షన్ చేయాల్సింది ఏంటంటే మన ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారి గురించి. హెల్త్ మినిస్టర్ గారి నుంచి ఒక కమ్యూనికేషన్ వెళ్ళంగానే ఇమీడియట్గా మన పిల్లల కోసం చెయ్యాలి అని చెప్పి ఏదైతే ఎంత వర్కింగ్ అవర్స్ దాటినా కానీ దాని గురించి యాక్షన్ తీసుకొని ఇమీడియట్గా రిలీజ్ చేయటం అయితే అది చాలా ప్రశంసనీయం. తమ డిమాండ్లకు అంగీకారం తెలిపినందుకు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన జూనియర్ డాక్టర్లు మంత్రి దామోదర రాజనరసింహను శాలువాతో సత్కరించారు.